సార్ హస్తప్రయోగం. సో దీనిపైన ఎన్నో అనుమానాలు, అపోహలు చాలా వస్తా ఉన్నాయి. కానీ ఇదేంటంటే వాళ్ళ లైఫ్ థ్రెట్‌కి సంబంధించిన క్వెషన్‌లా అనిపించింది నాకైతే ఒక ఆర్టికల్ చదివినప్పుడు. ఈ హస్తప్రయోగం చేసుకునే వారిలో చాలా వరకు ఈ అంగానికి సంబంధించిన డిసీజెస్ ఎక్కువ అటాక్ అవుతా ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు ఖచ్చితంగా సుంతి ఆపరేషన్ చేయించుకోవాలి. ఎవరైతే ఎక్కువ సార్లు హస్తప్రయోగం చేసుకుంటారో వాళ్ళు సుంతి ఆపరేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్పేసి ఆ ఆర్టికల్ సారాంశం. మీరేమంటారు? అంటే చాలా వరకు కూడా ఇప్పటికే సర్జరీలు చేశారు. వరల్డ్ రికార్డ్ బుక్‌లో కూడా ఎక్కారు. ఎందుకు అసలు ఈ హస్తప్రయోగం చేసే వారిలో ఈ సుంతి ఆపరేషన్ అవసరం? ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ చేసే వాళ్ళకి ఈ చర్మం వెనక్కి పోవాలనే ఐడియా ఉండదు. ఓకే. అట్లాంటి వాళ్ళు సడన్గా ఇంటర్ కోర్స్ చేశారనుకోండి, ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు చర్మం వెనక్కి వచ్చేసేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు అలాగే వదిలేసి. అండ్ మూడోసారి మనం ఎప్పుడన్నా ఫోలిస్ ట్యూబ్ అనేస్తుంటాం, మూత్రం పైప్ అనేస్తుంటాం. చాలా మంది మూత్రం పైప్ వేసేటప్పుడు వెనక్కి అనేసి మూత్రం పైప్ వేసేసి మళ్ళీ ముందరికి అన్నారు. అట్లాంటి సిచ్యువేషన్లలో చూస్తూ ఉంటాం అన్నట్టు. సో దీన్ని పారాఫైమోసిస్ అంటాం. సో ఈ రకంగా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంగం చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఫ్లాసిడ్ స్టేజ్ అంటాం కదా, అంగం చిన్నగా ఉన్నప్పుడు చర్మం వెనక్కి పోతుంది ఈజీగానే. సో మంచిగా క్లీన్ చేసుకుంటాం. ఎప్పుడైతే అంగం పెద్దగా అయిందో అప్పుడు కూడా అంతే ఫ్రీగా వెనక్కి వెళ్ళాలి. అంత ఫ్రీగా వెళ్ళలేదు అంటే దాన్ని ఫైమోసిస్